సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ బేసిక్గా ఎగ్జామ్స్ టెన్షన్ అయిపోయింది, రిజల్ట్ టెన్షన్ కూడా అయిపోయింది. కానీ అందరూ ఒక కొత్త టెన్షన్లో ఉన్నారనమాట. ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి, ఏ యూనివర్సిటీలో సీట్ వస్తుంది, అటు పేరెంట్స్ కానీ ఇటు స్టూడెంట్స్ కానీ ఒక కొత్త టెన్షన్లో ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం సలహా ఇద్దాం? ఈ రకమైన టెన్షన్ ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమేనండి. ఎందుకంటే ఇదివరకు అయితే ఏదో ఒక యావరేజ్ స్టూడెంట్ అంటే ఆర్ట్స్ వైపు, సైన్సు, కొంచెం బ్రిలియంట్ అంటే ఈ ఇంజనీరింగ్, మెడిసిన్, ఇట్లాగా 2-3 ఆప్షన్స్ కన్నా లేవు. ఇప్పుడు ఏంటంటే మీకు ఒక డిగ్రీ లెవెల్లోనే 16 కోర్సులు ఉన్నాయి. ఇక ఒక ఇంజనీరింగ్లో దాదాపు ఒక 12 ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఈ మధ్య కాలం డెవలప్ అయిన డిఫరెంట్ సబ్జెక్ట్స్, హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే ఇంకో ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. చాలామంది ఈ సినిమాలు చూసి అవి చూసి మాకు అదైతే బెటరు, ఇదైతే బెటరు. మనం ఇక్కడ ఒకటి జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే డిజైర్ అండ్ డిజర్వ్డ్. నా కోరిక ఏంటి, దానికి నాకున్న అర్హత ఏంటి. సపోజ్ నాకు ఎంబీబీఎస్ చదవాలని ఉంది అని అనుకుని నేను చదువుదాము అనుకుంటే దానికి సీట్ రావాలి. సీట్ వచ్చిన తర్వాత ఓపిక ఉండాలి. సార్ ఇప్పుడు ఇలాంటి కన్ఫ్యూజ్ స్టేజ్లోనే ఎవరైనా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీ దగ్గరికి వచ్చారా? అలాంటి వాటిలో మీరు డీల్ చేసిన ది బెస్ట్ కేసు గురించి చెప్పండి. కొందరు తల్లిదండ్రులు నా దగ్గరకు వస్తారు, మా అమ్మాయిని ఎలాగైనా డాక్టర్ చేయాలి, మనం ఫెయిల్ అయిందండి, నీట్ మళ్ళీ రాయించాను, మళ్ళీ ఫెయిల్ అయిందండి అని. ఇప్పుడు ఏమనుకుంటున్నారమ్మా అని, ఏమైనా డాక్టర్ అవ్వాలండి. నేను నా అమ్మాయి డాక్టర్ అయ్యేలోగా మీరిద్దరు పేషెంట్లు అవుతారు. ఆ అమ్మాయికి అసలు నిజంగా డాక్టర్ అవ్వాలని ఉందా? వాళ్ళకి ఏం తెలుస్తుందిలేండి. నేను చెప్తాను చూడండి అమ్మా, అసలు ఇప్పుడు ఈ కెరీర్ సెలక్షన్, ఏది చదవాలి ఏది చదవకూడదు అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఏమి తెలియకుండా చదివేద్దాం అనుకుంటే, ఇప్పుడు ఎంబీబీఎస్ ఉంది, ఈవేళ ఎంబీబీఎస్లో చేరిన మనిషి 6 ఏళ్లలో డాక్టర్ అవుతాడని లేదండి. అవుతాడు, డిగ్రీ వస్తుంది, కానీ ఎంబీబీఎస్ అని మీరు ప్రాక్టీస్ పెట్టండి. ఏ అనకాపల్లిలోనో ఒక్కళ్ళు రారండి. అక్కడ వాళ్ళందరూ కూడా ఆయన ఎండియా, ఎంఎస్ఆ, 2 అక్షరాలు ఉన్నాయా 4 అక్షరాలు ఉన్నాయని చూస్తారు. సరే పోనీ ఎండి చేశారు. అప్పటికి అంటే ఇంకో 9 ఏళ్ళకి సూపర్ స్పెషాలిటీ అని వస్తుంది. ఇంకో 3 సంవత్సరాలు, 12 సంవత్సరాలు మీరు మీ పిల్లల్ని భరించడానికి సిద్ధంగా ఉన్నారా? అండ్ వాడు సిద్ధంగా ఉన్నాడా? మీకు డాక్టర్ అయిపోవాలని ఉంది, కరెక్టే, కానీ అతని టేస్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు మంచి ఎక్స్పర్ట్లు వచ్చారండి. ఆఫ్టర్ 10th క్లాస్ మీరు జాయిన్ అవ్వదగ్గ కోర్సులు దాదాపు 30 దాకా ఉన్నాయండి. అవి పాలిటెక్నికల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. డిగ్రీ ఇంటర్మీడియట్ తర్వాత దాదాపు 75-80 కోర్సులు మనం రెగ్యులర్గా టీవీలో మధ్యాహ్నం చెప్తూనే ఉంటారు. అండ్ కొన్ని పెద్ద పేపర్స్లో వాళ్ళు ఇస్తున్నారు. మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయంట. అయితే నేను దేనికి పనికి వస్తాను అనేది వాళ్ళకి తెలియాలి. అలా లేకుండా నాకు ఇంట్రెస్ట్ అండి, నేను అనుకుంటున్నానండి. ఆ రోజులు వేరండి. ఇప్పుడు మా రోజుల్లో బిఏ చదివాను. ఏమంటే ఆ రోజుల్లో బిఏ అంటే హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్. తర్వాత కొన్నాళ్ళకి ఫిలాసఫీ, సైకాలజీ ఇవి వచ్చాయి. ఇప్పుడు నేను వింటున్నాను బిఏ కంప్యూటర్స్, బిఏ యానిమేషను, బిఏ అది మేము ఎప్పుడు వినే లేదు. అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా ఇవన్నీ అవసరం. ఇవి ఆ కాలం తల్లిదండ్రులు, అంటే అప్పుడు స్టూడెంట్స్గా ఉన్న తల్లిదండ్రులు ఇప్పుడు 40-50s మధ్యలో ఉన్న వాళ్ళకి తెలియదు. ఒక కాలేజీకి వెళ్ళాలి. అండ్ ఇప్పుడు ఈరోజుని ఇంటర్నెట్లో మీరు కొడితే ఎన్ని రకాల కోర్సు, ఆఫ్టర్ 10th అని కొట్టండి, ఎన్ని పేజీలు వస్తుంది చూడండి. ఇంత నాలెడ్జ్ అవైలబుల్గా ఉన్న తర్వాత కూడా లేదండి మేము ఇదే అనుకుంటున్నామండి, మా ఇంట్లో అందరూ అని అనుకుంటే మూర్ఖత్వం అండి. వాడు చాలా గట్టి షాక్ ఇస్తాడండి అబ్బాయి వీళ్ళకి. 2 ఏళ్ళు చదివాక నాకు ఇష్టం లేకపోయినా మీరు చదివించారంటాడు. అందుకని కేర్ఫుల్గా చూసుకోవాలి.
ఆ మధ్య ఒక అబ్బాయి వాడు బీటెక్లో వాళ్ళమ్మ ఎలాగైనా నేను బీటెక్ చదవాలి చేర్పించారు. వాడు ఫస్ట్ ఇయర్ చదివాడు, మొత్తం అన్నీ ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయిన తర్వాత ఏమంటాడంటే, నేను అంకుల్ నాకు అసలు నా దగ్గర తీసుకొచ్చారు, నాకు అసలు ఇష్టమే లేదు, నేను చెప్పినా సరే మా అమ్మ వాళ్ళ అక్కయ్య కొడుకు ఇంజనీర్రా, నువ్వు కూడా ఇంజనీర్ అవ్వాలిరా, వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలి నేను ఇంజనీర్ చేసి అని నన్ను పెట్టింది మెడ్రాస్లో ఒక డీమ్డ్ యూనివర్సిటీ. ఈ డీమ్డ్ యూనివర్సిటీ సెలక్షన్లో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. పేరు చెప్పకూడదు కానీ ఒక కాలేజీ ఉందండి, ఆ కాలేజీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ అని పెడతారండి. ఆశ్చర్యం ఏంటంటే ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఎవడు ఫెయిల్ అవ్వడండి. అందరికీ ఇప్పుడు సెకండ్ ర్యాంక్ ఉందనుకోండి, 30 మందికి వస్తాయి. ఈ 30 మంది బయట నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కూడా అలా చేస్తారు, 2 2 2 3 3 3. అసలు అక్కడ ఫెయిల్ అయ్యేవాళ్ళు ఉండరండి. నేను ఒకసారి అలాంటి ఒక కాలేజ్కి వెళ్ళాను, వెళ్తే 13 సెక్షన్లు బీటెక్ ఫస్ట్ ఇయర్ కంప్యూటర్ ఉన్నాయండి ఒకే యూనివర్సిటీ. ఓకే సరే వీడే చదివాడు వెళ్ళాడో లేదో తెలియదు, మొత్తానికి ఇది అలవాటు చేసుకున్నాడు, వీడ్ గంజాయి అలవాటు చేసుకున్నాడు. వచ్చేసి అంకుల్ నాకు ఇష్టం లేదు, నన్ను బలవంతంగా చేర్పించాను. మరి ఏం చేద్దాం, నాకు చిన్నప్పటి నుంచి హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇష్టం. నేను అన్నారు, నీకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలుసా, ఎక్సలెంట్గా ఉంటుంది. నేను మొన్న మా ఫ్రెండ్ ఒక ఏదో ఆడియో రిలీజ్ ఫంక్షన్ అంటే తీసుకెళ్ళాడు, అక్కడ వాళ్ళందరినీ చూసాక ఆ సూట్లు వాళ్ళని ఇంక అప్పుడే డిసైడ్ చేసుకున్నాను, ఏమైనా సరే హోటల్ మేనేజ్మెంట్. అడిగట్టు మీరు ఏం చేయాలంటే హోటల్ మేనేజ్మెంట్ ఇక డిసైడ్ చేసుకున్నాను. నేను అన్నాను, నువ్వు సిన్సియర్గా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే నీకు నేను చెప్తాను అన్నాను. సరే అతను నేను చేరుతాను అన్నాడు. ఈలోగా మర్నాడే టీవీలో ఏదో యాడ్ వచ్చింది, వాళ్ళకి అప్లై చేసాడు. సీట్ కొంచెం కష్టమైతే నాకు తెలిసిన వాళ్ళు ఒక మాట చెప్పాను, వచ్చాను. ఒక 1 year అవగానే మళ్ళీ వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చారండి. ఏమరా ఏం అంకుల్ వేస్ట్ కోర్సు అన్న. ఏంటంటే నన్ను బాత్రూమ్లకు అడగమంటున్నారు, బెడ్షీట్లు అన్నీ సర్దమంటున్నారు. నేను హోటల్ మేనేజ్మెంట్లో ఫస్ట్ ఇయర్లో హౌస్ కీపింగ్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఈ హౌస్ కీపింగ్లో ఈ సోఫా ఎలా ఉండాలి, ఏ పొజిషన్లో ఉండాలి, ఇవన్నీ ఎలా ఉండాలి, టాయిలెట్స్ ఎలా ఉండాలి, అవి మాకెందుకు హోటల్లో అంటే నువ్వు రేపు హోటల్కి పెద్ద మేనేజర్ అవుతావు, ఎగ్జిక్యూటివ్ అవుతావు. కస్టమర్ ఏదో బాత్రూమ్స్ సరిగా లేవు అని ఏదో అంటాడు, నువ్వు పంపుతావు వాడిని అసిస్టెంట్, వాడికి చేయడం రాదు, వాడికి నువ్వు నేర్పాలి. ప్రిన్సిపాల్కి అన్ని సబ్జెక్టులు తెలియాలి అడ్మినిస్ట్రేషన్తో పాటు, అలాగే నువ్వు కూడా నేర్చుకోవాలంటే వేస్ట్ కప్పులు గడకమంటున్నారు అవి చేయొచ్చు. నేను చెప్పాను చూడు ఫస్ట్ ఇయర్ అలాగే ఉంటుంది. నాకు తెలిసి హోటల్ అది మోస్ట్ రెప్యూటెడ్, అందులో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రాకపోవడం ఉండదు. ఇండియన్ కాలేజెస్లో హోటల్ మేనేజ్మెంట్ చదివితే టూరిజంలో ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళని వెంటనే తీసుకెళ్ళిపోతారు. నేను చెప్పాను ఫస్ట్ ఇయర్ ఇలా ఉంటుంది, సెకండ్ ఇయర్ ఏదో వంట ఎలా చేయాలి, థర్డ్ ఇయర్ వంటను ఎలా అరేంజ్ చేయాలి. మరి సూట్లు వేసుకెళ్తారు కదా, అది ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్లో నువ్వు ఆఫీస్లో ఎస్ సార్ వెల్కమ్ సార్ ఇవన్నీ అప్పుడు వస్తాయి నీకు. నాకైతే అది ఇంట్రెస్ట్ లేదు, నేను యానిమేషన్ చేస్తాం అనుకుంటాను. యానిమేషన్ అంటే ఏంటంటే మీరు బాహుబలి సినిమా చూసారా అన్నాడు. చూశాను. బాహుబలి అంతా ఏంటి మొత్తం యానిమేషన్. నేను ఈ యానిమేషన్ వాళ్ళు మేధావుల్ని కన్సల్ట్ చేసి చేశారు, నువ్వు అది డిగ్రీ చదువుతుండగా నీకేదో ఇచ్చేయడం ఉండదు. ఒక్క హైదరాబాద్లో 200 యానిమేషన్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఈ సినిమా స్థాయిని అందుకోవడానికి టైం పడుతుంది. ఇప్పటికే సినిమా వాళ్ళు బాంబే లేకపోతే హాంకాంగ్ వెళ్తున్నారు, చైనా వెళ్తున్నారు. నువ్వు ఏ ప్రొఫెషన్కి పనికొస్తావు, అందులో నిష్ణాతుడు అవడానికి ఎంత టైం పడుతుందో. చివరికి అబ్బాయి ఏం చేయాలి, డ్రాప్ అవుట్ అయ్యాడండి. డబ్బంతా ఖర్చు పెట్టి ఇంట్లో తల్లిదండ్రులు మేము ఏదో పాపం చేసామండి, ఏదో వడ్డీ వ్యాపారం చేశాను, ఎవడో నన్ను శపించాడు అని ఫీల్ అవుతుంది.
గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా ఎక్స్పర్ట్లు వస్తున్నారు. ఈ ఎక్స్పర్ట్స్ ఎలా ఉన్నారంటే యాక్సిడెంటల్గా చదివి యాక్సిడెంటల్గా ఏదో ఖాళీగా ఉందని వచ్చిన వాళ్ళు కాదండి. పూర్వం రోజుల్లో అలా ఉండేదండి. నేను ఎప్పుడు చెప్పుకోలేదు బయట కూడా. నాకు ఉద్యోగం రాని రోజుల్లో ఏదో సైకాలజీ చదివాను, అప్పుడు ఏమేమి లాభం లేదు అప్పుడు, ఎందుకంటే ఎవరికి సజెషన్ ప్రాబ్లం లేవు. సరే ఫిలాసఫీ పిహెచ్డి కోసం చదివాను. నేనేం చేశాను, మంచి ఉద్యోగం రావాలి అంటే అప్పుడు నాకున్న ఫ్రెండ్స్ సలహాను బట్టి జర్నలిజంలో చేరానండి. భారతీయ విద్యాభవన్లో ఐ డిడ్ మై పీజీ ఇన్ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్స్ చేశాను నేను. మాకు ఒక ప్రిన్సిపాల్ ఉండేవారు, విహెచ్ దేశాయ్ అని. ఆయన మాది ఒక మ్యాగజైన్ ఒకటి ఉంది, హౌస్ మ్యాగజైన్, దానికి కూడా నేను ఎడిటర్ని. అంటే నువ్వు చాలా గొప్ప జర్నలిస్ట్ అవుతావు. అది అవగానే ఫస్ట్ రామోజీరావు గారిని కలిశాను. సరే నాకు జర్నలిజంలో పీజీ ఉంది సార్ నేను. ఆయన నవ్వుతూ ఉన్నారు, చూడు బాబు, కొన్నిటికి డిగ్రీలు అవసరం లేదు, క్రియేటివిటీ కావాలి. నువ్వు క్రియేటివ్గా 4 పేజీలు ఏదైనా రాసి పట్టుకురా. అప్పుడు కానీ నాకు అంటే ఈ సర్టిఫికేట్ చూపించగానే వచ్చేస్తుంది అది మెడికల్ అవి. ఇది జర్నలిజం ఒకటి, ఫోటోగ్రఫీ ఒకటి. ఈ కొన్ని ఆర్ట్స్లో ఏంటంటే మీరు అందులో మీ అనుభవం ఎంతవరకు ఉందో అది పనికొస్తుంది. ఈ సర్టిఫికేట్ చూసి ఉద్యోగాలు ఇచ్చేసే పరిస్థితి లేదండి. ఆయన అప్పుడు చెప్పారు, ఎంసీ పేరు విన్నావా నువ్వు? జర్నలిజంలో పితామహుడు తెలుగువాడు ఎం చలపతిరావు అని, ఆయన నేషనల్ హెరాల్డ్, జవహర్లాల్ నెహ్రూ వాళ్ళందరికీ ఎంసీ పేరు తెలుసా నీకు? మన తెలుగువాడు, శ్రీకాకుళం వాడు ఎంసీ. విన్నాను సార్. ఆయన ఏం చదివాడు అన్నారు. ఏం చదవాలి మరి అట్లా ఓ 10 పేర్లు చెప్పాడండి. జర్నలిజంలో గ్రేటెస్ట్ పీపుల్, సినిమా ఫీల్డ్లో కొంతమంది, ఆ మటుకు వస్తే రామోజీరావు కూడా. వీళ్ళు ఎవ్వరు డిగ్రీలు చేయలేదా? నువ్వు పని చేయి. నేను చలసాని ప్రసాదరావు అని ఆ సండే సప్లిమెంట్కి ఇన్ఛార్జిగా ఉండేవారు. ఆయన కాలు నేను రాస్తానంటే రాయి. అంటే ది థింగ్ ఈజ్, మనకి ఇష్టమైన సబ్జెక్ట్ కాదు, మనం దేనికి సరిపోతాం, దేనివల్ల భవిష్యత్తు ఉంటుంది, ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. ఆలోచించకుండా అది చేసేద్దాం అనుకుంటున్నానండి, ఇది చేసేద్దాం అనుకుంటున్నానండి, పనికిరాదు. ఇప్పుడు మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. మీరు ఏది చేయాలన్నా దానికి సంబంధించిన ఇవి ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఇది కెమెరా ఫోటోగ్రఫీ ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టారు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లాంటిది పెట్టారు ఇక్కడ. 3 lakhs కడితే 1 yearలో అయిపోయిన వాళ్ళందరూ ఏం ఫోటోగ్రాఫర్లు అవరండి. చిన్నప్పటి నుంచి ఫోటో స్టూడియోలో పనిచేసి వాళ్ళ బాస్తో పాటు కెమెరాకి పెళ్ళిళ్ళకి వాటికి తీసుకెళ్ళి అతను అవుతాడండి. అతను మన గురువు అవుతాడు అక్కడ. సో ఇవన్నీ క్రియేటివ్ ఆర్ట్స్ అంటారు. ఈ క్రియేటివ్ ఆర్ట్స్కి డిప్లొమా మే యాడ్. ఇప్పుడు నేను జర్నలిజం చేశాను పీజీ. నాకు పెద్దగా దానివల్ల నాకు తెలిసిపోయింది ఇది క్రియేటివ్గా ఆలోచించాలి. ఆ క్రియేటివిటీ అంటే ఒక విషయాన్ని ఎన్ని కోణాల్లో చెప్పచ్చు. అందులో అప్పటి పరిస్థితులను బట్టి సమాజానికి ఏది అవసరం అది చెయ్యాలి. అప్పుడు క్రియేటివిటీ ఉంటుంది. అది తెలిసాక జర్నలిజంకి నమస్కారం పెట్టేస్తాను. సార్, ఫ్యామిలీ ప్రెజర్ ఒకటి ఉంటుంది, స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది. మన ఫ్యామిలీలో అందరూ డాక్టర్ లేరా, నువ్వు డాక్టర్ చదవాలి. మన ఫ్యామిలీలో అందరూ ఇంజనీర్ లేరా, ఇంజనీర్ చేయాలి. లేదా మనం అందరం గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, మన ఫ్యామిలీ గవర్నమెంట్ ఎంప్లాయీ రాకపోతే అదొక ప్రెస్టేజ్ ఇష్యూలో తీసుకుంటారు. సో అలాంటి ఫ్యామిలీస్ గురించి కానీ ఈ ప్రెజర్ దాని గురించి ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇది పూర్వం ఉండేదండి ఈ రకమైనది. మన ఇంట్లో అందరూ లాయర్సే, ఇంత పెద్ద లైబ్రరీ ఉంది, ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి. లేకపోతే మనకి ఇంత పెద్ద నర్సింగ్ హోమ్ ఉంది. ఇప్పుడు అవేమీ పనికిరావండి. మీరు యూ కెనాట్ అప్లై ఎనీ ప్రెషర్ ఆన్ యువర్ చైల్డ్. మీ ఆలోచన ఎలా ఉన్నా
నువ్వేం చేయగలవు అనేది మనం అడగాలండి. చాలామంది తల్లిదండ్రులకి అదొక అవమానంగా భావిస్తారు పిల్లవాడిని అడగడం. తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు అడగకపోతే రేపు మీకు 2-3 ఏళ్ల తర్వాత షాక్ ఇస్తాడండి. మీరు అడగాలి. ఏమైనా సరే నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు? మన ఇంట్లో ఎవరు డాక్టర్స్ లేరు కాబట్టి నువ్వు అవ్వాలి, మన ఇంట్లో ఎవరు ఇంజనీర్లు లేరు కాబట్టి నువ్వు అవ్వాలి, మన ఇంట్లో ఒక్కడైనా ఐఏఎస్ కావాలి. ఇవి మంచివేనండి. కానీ ఏంటంటే, ఆ దమ్ముందో లేదో ఇతనికి మీరు చూడాలి కదా. ఆ సత్తా ఉండాలి. ఆ సత్తా లేకుండా నువ్వు ఏమైనా సరే అవ్వాలి. ఆ మధ్య ఒక అమ్మాయి, మేము పేర్లు అవి చెప్పకూడదు, ఒక అమ్మాయి, ఒకవేళ అమ్మాయి అంటే అది అబ్బాయి కూడా అయ్యుండొచ్చు, బట్ ఇన్సిడెంట్ ఒకటి చెప్పాలి మీకు. ఎంబీబీఎస్ చదవాలి అని. తనకి ఎంబీబీఎస్ ఇష్టం లేదు. ఏమైనా చదవాలి, నువ్వు ఎంబీబీఎస్ ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతావు అని అది ముందు హింట్ ఇచ్చారు. దాంతో ఎంసెట్ ఫెయిల్ అయింది. సెకండ్ టైం లాంగ్ టర్మ్ అది ఫెయిల్ అయింది. అప్పటికి ఇంకా నీట్ రాలేదు. సరే నేను వేరే బీఎస్సీలో చేరుతాను. బీఎస్సీలో ఎలా చేరుతావు, మనం అందరికీ చెప్పేసాం, చుట్టాలందరికీ డాక్టర్ని, ఎంబీబీఎస్లో నువ్వు చేరాలి, ఎంత డబ్బు అయినా కడతాను. కర్ణాటకలో ఒక ఊరిలో 1,10,00,000 పెట్టి ఎంబీబీఎస్లో చేర్పించారు. దురదృష్టం ఏంటంటే, ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళాక ఈ కొంచెం ఫ్రెండ్షిప్ అది బాగా పెరిగింది, సెల్ ఫోన్లు, ఒక బాయ్ ఫ్రెండు, చాలా కొంచెం సరదాగా స్పెండ్ చేసింది. డీటైన్ అయింది. మళ్ళీ తీసుకొచ్చారు వెనక్కి. మరి ఏం చేద్దామమ్మా అంటే, లేదు నేను 3 ఏళ్ళు ఇప్పుడు ఇలా ఉన్నా కదా, నా ఫ్రెండ్స్కి కూడా తెలిసిపోయింది నేను ఎంబీబీఎస్ డాక్టర్ని, నేను ఏమైనా సరే ఎంబీబీఎస్ చదువుతాను. సరేనమ్మా, ఆ కాలేజీ వాళ్ళని అడుగుదాం. డీటైన్ అంటే మళ్ళీ 1 year ఇంట్లో ఉంటే కష్టం, వెళ్ళి అక్కడే నువ్వు చదువు అంటే, ఆ కాలేజీకి అయితే వెళ్ళాను నేను. నా పరువు పోయింది అక్కడ. నేను ఏమైనా సరే అక్కడ చదవను, వేరే కాలేజీలో ఎంబీబీఎస్. వేరే కాలేజీ అంటున్నావు, మరి ఆ కాలేజీలో మనం కోటి పైన కట్టాం కదమ్మా, వాళ్ళు ఏమైనా ఇస్తారా అని. మీరు వెళ్ళి అడగండి. పోయి అడిగితే ₹1 ఇవ్వండి అని చెప్పారు. ఇంకా ఏదో కొంత కట్టాల్సింది ఉంది, మీరు అంతా కట్టాలి అని. సరే ఇది అయిపోయింది అనుకుని, నన్ను ఏమైనా సరే మీరు ఎంబీబీఎస్లో చేర్పించాలి. సరే అప్పుడు ఏపీలో కాలేజీలో ఎంబీబీఎస్, ఇక్కడ ₹1,00,00,000 ఇంకా కొంచెం పైన కట్టారు. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే అది కూడా ఫెయిల్ అయింది, డిటైన్ అయింది. ఈసారి ఒక అబ్బాయితో లవ్ అఫైర్, ఇక కొంచెం ముందు గడిపోయింది చరిత్ర. ఎప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే బాగా డిస్టర్బ్ అయింది. ఇది అమ్మ నాన్నలు ఫోన్లే అమ్మ ఇంకేదైనా చేద్దాం, నేను ఏమైనా సరే ఎంబీబీఎస్ చూడండి. సరే అప్పుడు నా దగ్గర తీసుకొచ్చాను. నేను చెప్పాను, చూడు తల్లి, నువ్వు పని చేయి, నీ ఎంబీబీఎస్ నువ్వు చదువుదు కానీ, రైట్, వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారు, ఆ కాలేజీలో నా పరువు పోయింది, ఇవన్నీ పక్కన పెట్టు. నాకు తెలిసి చాలామంది ఎంబీబీఎస్ 10 ఏళ్ళు చదివిన వాళ్ళు ఉన్నారు, 12 ఏళ్ళు 14 ఏళ్ళు అదే కాలేజీలో చదివిన వాళ్ళు నాకు తెలుసు అండి. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఒక ఆయన 16 సంవత్సరాలు చదివాడండి. చివరికి ఆయన క్లాస్మేట్స్ ప్రొఫెసర్స్ అయ్యారు. కాబట్టి నువ్వు చదువు, అయితే ఈలోగా నువ్వు ఖాళీగా ఉంటే నీకు ప్రాబ్లం వస్తుంది, అందుకని బీఎస్సీలో జాయిన్ అవ్వు. బీఎస్సీలో చేస్తే పరువు పోతుంది కదా అని. ఏమీ పోదు, అందరికీ చెప్పాయి, నేను వదిలేశాను, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నేను ఎంబీబీఎస్ వదిలేశాను, బీఎస్సీలో ఉన్నాను అని చెప్పి బీఎస్సీలో జాయిన్ అయిపో. ముందు అసలు చుట్టాల భయం నీకు తగ్గుతుంది. ఎవ్రీ ఇయర్ మళ్ళీ రాయి ఎంసెట్, ఎప్పుడు తగిలితే అప్పుడు తగ్గుతుంది. ఇప్పుడు వీట్ వచ్చింది కదా, ఈసారి నీట్ చదువుకుంటూ ఉండు, నీట్లో రావచ్చు చెప్పి బీఎస్సీలో చేర్పించాను. ఆ అమ్మాయి ఇప్పుడు కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయింది. ఆమె ఏముంటుందంటే, ఇంత నీకు చూడమ్మా, దాదాపు 2 crores అండ్ ఆర్డ్ ఇదైందంటే ఇదంతా మా నాన్న తప్పు, నేను అడిగాను ఎంబీబీఎస్ అని. నిజం కూడా అంతే కదా. ఇప్పుడు ఆయన తలపట్టుకుని నా కర్మ సార్,
ఫాల్స్ ప్రిస్టేజ్కి పోయాను నేను. మా అమ్మాయి ఎలాగైనా పెద్ద డాక్టర్ అని అందరికీ చెప్దాం అనుకున్నాను. గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేయాలి, ఏం చదవాలి, దానికి అసలు ఆ ఇండివిజువల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా బెస్ట్ ఐడియా ఇచ్చేవాళ్ళు మరొకరు ఉండరండి. అయితే వాళ్ళు చెప్పిన తర్వాత నేను ఇదే అన్నప్పుడు హౌ ఫార్ ఇట్ ఈస్ ఫీజిబుల్ అనేది తెలిసిన వాళ్ళని అడగాలి. మన చుట్టూ ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే మనం ఆల్రెడీ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటే వాళ్ళు కొత్త కొత్త విషయాలు చెప్పి ఇంకా కన్ఫ్యూజ్ చేస్తారు. ఏ రంగంలోకి వెళ్ళినా కూడా అందులో నేను నిష్ణాతుడిని అవ్వాలి అనే ఫీలింగ్ రావాలి. కారు బొమ్మ కొనిచ్చారనుకోండి, ఒక పిల్లవాడు ఏం చేస్తాడంటే దాన్ని మొత్తం వెనక్కి తిప్పి స్కూల్ తీసి మొత్తం బండి అంతా తీసి మళ్ళీ ఫిక్స్ చేస్తాడు. వాడికి ఇంజనీర్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ఏం చేస్తాడంటే ఈ కారు గురించి మొత్తం అందరికీ చెప్తాడు. ఇగో మా మామయ్య తెచ్చాడు కారు, దుబాయ్ నుంచి తెచ్చాడు, ఇదేంటో తెలుసా, అది ఉన్నవి లేనివి కూడా దానికి చెప్తాడు, ఇది గాల్లో ఎగురుతుందన్న టైప్లో మార్కెటింగ్. టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ చూసి న్యాచురల్గా టీవీలో అడ్వర్టైజ్మెంట్స్లో కొన్ని ఎట్లా ఉంటాయి, ఇందాక చెప్పినట్టు మార్కెటింగ్ అట్లాగా అరచేతిలో వైకుంఠం చూపించగానే అది అయిపోయినట్టు అనిపిస్తుంది మనకి. అప్పుడు ఏమవుతుందంటే తర్వాత వాడు డిసప్పాయింట్ అవుతాడు. అన్ని ప్రొఫెషన్స్కి అందరూ పనికిరారండి. కొందరు ఆడపిల్లలు వస్తారు, మా అమ్మాయికి ఏం చదివితే బాగుంటుందో చెప్పండి అని. నేను అడుగుతా, ఏమనుకుంటున్నావు తల్లి అని. నేను ఫ్యాషన్ డిజైనింగ్ అనుకుంటున్నాను. ఈ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే నీకు తెలుసా, లేటెస్ట్, ఈ లేటెస్ట్ అది ఐఏఎస్ అవ్వాలంటే టాప్ మార్క్స్ రావాలా, గోల్డ్ మెడల్స్ రావాలా అని దానికి సమాధానాలు ఇచ్చారండి. ఈవెన్ దట్స్ ఎ గ్రేట్ నాలెడ్జ్, ఐ మస్ట్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. ఒక 6-7 సమాధానాలు ఇచ్చారు. క్రియేటివ్గా ఆలోచించాలి, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. నేను వేలాది పేర్లు చెప్పగలను అంటే వాళ్ళు చదివింది ఒకటి, అద్భుతాలు చేసింది మరో దాంట్లో. సో కాబట్టి మీ పిల్లల మీద ఎక్కువ డబ్బు పెట్టకండి, వాళ్ళకి ఏం కావాలో చూడండి.